హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను మీషోలో కొన్న ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఇవి వచ్చేసి అయితే సిలికాన్వి స్పూన్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నానండి. అంటే నాన్ స్టిక్కి ఇవి వాడితే బాగుంటుందని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు మొత్తం కలిపి 237 అలా పడిందండి. నార్మల్గా ఇవి ఒక్క గరిటె చూస్తేనే బయట 150 అలా ఉన్నాయి అనమాట. ఇదైతే కాంబో మీషోలో అవైలబుల్గా ఉంది. నాకు వచ్చేసి 237 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇదిగోండి బ్రష్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవడానికి రోటీస్ పైన కానీ దోశ పైన కానీ ఆయిల్ గ్రీస్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది అనమాట. అయితే మీరు సైజ్ మెజర్మెంట్స్ కూడా అక్కడ ఉంటాయి, చెక్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు మీలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే. ఇదిగోండి రెండేమో గరిటెల్లాగా ఇచ్చారు, ఒక రెండేమో మామూలుగా దోశలు కానీ ఆమ్లెట్స్ కానీ తిప్పుకోవడానికి ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట. ఒకటేమో చాక్ టైప్లో ఇచ్చారు. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను, నాకైతే బాగానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట, కాఫీ బీట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. అంటే కాఫీ కొంచెం ఫామ్ వచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది, తాగే అప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, మా వారిని నేను చాలాసార్లు అడుగుతాను అనమాట. నాకు బయట మంచిగా ఇట్లా హార్ట్ షేప్ వేసినట్టుగా వేసి మనకి కాఫీ అలా చేసేస్తూ ఉంటారు కదా, ఒక్కసారైనా నాకు తాగిపించు అని అంటే ఎప్పుడు మేము వెళ్ళినా కానీ మాకు తాగడానికి అవ్వదనమాట. అయితే సరే నువ్వు ఎలాగో చేసేలా లేవులే, నేనన్నా ఇది కొనుక్కుంటాను అని చెప్పేసి అయితే ఇది కొనుక్కున్నాను అనమాట, ఇంట్లో ట్రై చేద్దామని. ఇది వచ్చేసి నాకు 142 రూపీస్ పడిందండి. ఇది 99 రూపీస్కి కూడా అవైలబుల్గా ఉంది. నార్మల్గా అంత షాప్లో చేసినట్టుగా లేకపోయినా నార్మల్గా అయితే ఉంటుంది. దీంతో మనం ఎగ్ కూడా బీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్ బీట్ చేసుకొని మళ్ళీ కాఫీ బీట్ చేసుకుంటే అంత బాగోదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇది కాఫీ కోసమే యూజ్ చేయబోతున్నాను అనమాట. ఎప్పుడైనా నేను ఇంకా కాఫీకి చెయ్యొద్దు అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్ బీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. పర్లేదండి, బాగానే బీట్ అవుతుంది, నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మనం పెట్టే రేట్కి బాగుంది, ఓకే అంతే. తర్వాత అయితే ఇదిగోండి నేనైతే ఆయిల్ పెట్టుకోవడం కోసం, అలాగే రైస్ వాటర్ కానీ లేదనంటే రోజ్మేరీ వాటర్ కానీ స్ప్రే చేసుకోవడానికి ఇవైతే 2 హెయిర్ కోసమే కొనుక్కున్నానండి. దీంట్లో వచ్చేసి ఆయిల్ పెట్టుకొని మొత్తం కుదుళ్ళకంతా మంచిగా ఆయిల్ అంటేలాగా పెట్టుకోవాలి, హెయిర్ కేర్ తీసుకోవాలి అన్నట్టుగా నేనైతే ఈ 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక మీద హెయిర్ కేర్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి స్ప్రే బాటిల్, అది వచ్చేసి ఆయిల్ పెట్టుకోవడానికి. అయితే ఈ ఆయిల్ స్ప్రే బాటిల్ వచ్చేసి నాకు 77 రూపీస్ అయితే పడిందండి. ఈ 2 బాటిల్స్ కలిపి. క్వాలిటీ కూడా బాగుందండి, అంత బ్యాడ్గా ఏమీ లేదు. నాకు బయటకు వెళ్ళి కొనుక్కోవడానికి టైం కుదరట్లేదు అనమాట. బయటికి వెళ్తున్నాను, కాకపోతే ఆ పర్టికులర్ షాప్ దగ్గర ఆగి ఈ ప్రోడక్ట్ కొనుక్కునే టైం ఉండట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇదైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నానండి. ఇది నాకు చాలా నచ్చి నేను కొనుక్కున్నాను. అంటే నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా, అలాగే నాలో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు ఎవరైనా నన్ను డిస్కరేజ్ చేసినా కానీ అప్పుడు ఏం చేస్తాను అంటే ఇది ఒకసారి చదువుకుంటాను. ఓకే వాళ్ళు అన్నవి వాళ్ళే రాంగ్ అన్నట్టుగా చేసుకొని నేను మైండ్ అయితే హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. అందుకని ఇది నేనైతే తీసుకొని టీవీ దగ్గర అయితే హ్యాంగ్ చేసుకున్నాను. ఇది నన్ను చూసి మా సిస్టర్ కూడా కొనుక్కున్నారనమాట. ఇంకా ఇదైతే బాగుందండి. ఇవైతే మనకి చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్, అంటే కిచెన్ రూల్స్ కానీ లేదు అని అంటే ఎవరినైనా వెల్కమ్ చేసేటట్టు కానీ, వెల్కమ్ టు అవర్ హోమ్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయండి. బెడ్రూమ్ నీట్నెస్కి సంబంధించి అలా చాలా ఉన్నాయి. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇక్కడ టీవీ పైన వేసిన స్టిక్కర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది కూడా నేను పాప పుట్టినప్పుడు తీసుకున్నాను. పాపకు 6 months ఉన్నప్పటి నుంచి నేను చెప్తూ ఉంటాను అనమాట, కృష్ణుడేడమ్మా అని చూపిస్తూ ఉంటే తనకి అలవాటు అయిపోయింది. కృష్ణ ఎక్కడంటే ఇలా చూసేదనమాట, తనకి చేత్తో చూపించడం రానప్పుడు. ఇది వచ్చేసి నాకు 135 రూపీస్ పడింది. ఇంతకుముందు మీరు వాల్ హ్యాంగింగ్ది చూసారు కదా, అది వచ్చేసి నాకు 281 రూపీస్ అయితే పడింది. తర్వాత ఇవి వచ్చేసి స్విచ్ బోర్డ్ పైన స్టిక్కర్స్ అండి, ఇవి వచ్చేసి 86 రూపీస్ పడింది. నాకైతే 8 పీసెస్ అయితే వచ్చాయన్నమాట.
తర్వాత ఇది వచ్చేసి స్టడీ ల్యాంప్ ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఇక్కడ నేను ఒక హ్యాండ్తో పెడుతున్నాను కాబట్టి అది సరిగా పెట్టడానికి రావట్లేదు. ఒక హ్యాండ్లో మొబైల్ ఉంది. అయితే మీరు 2 హ్యాండ్స్ కనుక యూస్ చేసి అది ప్రాపర్గా పెడితే మంచిగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం 3 మోడ్స్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది, మనం ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ వచ్చేసి లైట్, తర్వాత వచ్చేసి మీడియం, తర్వాత వచ్చేసి డార్క్. ఇక్కడ మీరు చూసారు కదా లైట్ అనేది, అలా మనం 3 మోడ్స్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనం చదువుకునేటప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే మా ఆయన మేము పడుకున్న తర్వాత వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, అప్పుడైనా తనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే ఇది తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఇది చిన్నగా ఫోల్డ్ చేసుకొని కూడా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా అయితే క్యారీ చేసేయచ్చు అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. అయితే ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలండి, దీనికి సెల్స్ కానీ అలా ఏం లేదు, వైర్ కూడా ఇచ్చారు దానికి. తర్వాత అయితే ఆయిల్ కోసం అని చెప్పేసి ఈ 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ అండి, బాగున్నాయి. ఇవి కూడా క్వాలిటీ వచ్చేసి ఇక్కడైతే మనకి స్టీల్ డ్రాపర్ అయితే ఇచ్చారనమాట, బాగుంది. ఒకటేమో అత్తయ్య తీసుకెళ్తా అన్నారు, ఒకటేమో నేను ఉంచేసుకుంటున్నాను. ఈ 2 బాటిల్స్ వచ్చేసి నాకు 159 రూపీస్ అయితే పడింది. ఇదిగోండి ఈ కప్పు మీద అయితే మనకి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి, 20 ml, 30 ml, 60 ml, 80 ml, అలాగే 100 ml అని చెప్పేసి మనం రైస్ కొలుచుకోవడానికి కానీ దేనికైనా కానీ మంచిగా యూజ్ అవుతుంది ఇది. నాకైతే అలా అనిపించింది. అయితే గ్లాస్వి తీసుకుందాం అనుకున్నాను కానీ కింద పడితే బ్రేక్ అయిపోతాయి అని భయంతోనే తీసుకోలేదు. అంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కదా, కొంచెం ఎటైనా మూవ్ అయినప్పుడు అవన్నీ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను నార్మల్గా ఇవే తీసుకున్నాను. తర్వాత అయితే నేను వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నానండి. అయితే కిచెన్లో పెట్టుకుందాము అని. ఇవైతే భలే ఉన్నాయి, క్యూట్గా పెడితే కూడా కిచెన్కి భలే లుక్ వచ్చిందనమాట. ఇవి న్యాచురల్వి తీసుకుందాం అనుకున్నాను కానీ నేను వెళ్ళట్లేదు కదా షాప్స్కి, అందుకని చెప్పేసి నార్మల్గా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆర్టిఫిషియల్ అయితే కూడా కొంచెం మనం ఏమంటారు, ఒకవేళ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కానీ వాటరింగ్ చేయకపోయినా కానీ పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవే తీసేసుకున్నాను అనమాట. ఇవైతే 3 వచ్చినాయి నాకు, ఇవి కాంబోలో. ఈ 3 కలిపి నాకైతే 215 రూపీస్ అయితే పడిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా లుక్ వచ్చిందనమాట. మనం స్టడీ టేబుల్కి పక్కన కానీ పెట్టుకుంటే, నేనైతే కిచెన్లో పెట్టుకున్నాను. 3 ఒకే దగ్గర పెట్టాను. తర్వాత నేను ఏమైనా షఫల్ చేస్తాను వీటిని. తర్వాత అయితే నేను ఈ A to Z ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసి దీంట్లోనే తీసుకున్నానండి, మీషోలోనే. అసలు నిజం చెప్తున్నాను, ఇవైతే చాలా యూస్ఫుల్ అండి. మా పాపకి నేను 9 months ఉన్నప్పటి నుంచి ట్రై చేశాను. ముందు నాకు అంతగా తెలియదు అనమాట. 9 months నుంచి ట్రై చేస్తే తను చాలా అంటే చాలా ఫాస్ట్గా నేర్చుకుంది. పిల్లలకి మాత్రం 6 months కానీ, మీరు ఇంకా ముందు కూడా చేస్తున్నారండి. ఇప్పుడు 3 months నుంచి కూడా ఫ్లాష్ కార్డ్స్ని ఫ్లాష్ చేస్తూ ఉండండి. అంటే ఒక ఫాస్ట్గా, అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇలా 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 ఫ్లాష్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతాయి అనమాట. మా పాప అయితే ఇవన్నీ చెప్తుందండి. అయితే ఇంకా నేను ఇవి కూడా తీసుకున్నాను, ఫ్లాగ్స్, ఇంకా వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు ఉంటారు కదా, అవి కూడా తీసుకున్నాను. అసలు ఇవైతే చాలా అంటే చాలా యూజ్ చేశానండి. చూడండి, అసలు మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎలా నలిపేసిందో అసలుకి. ఇవన్నీ తెలుసు తనకి. ఇవి ఫస్ట్ నేర్పించాను, తర్వాత గోడ మీద చార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూసినప్పుడు ఇవి నేర్చుకుంది కదా తను ఆల్రెడీ, సో తను అయితే ఫాస్ట్గా చెప్పేది. మీరు కూడా మీ పిల్లలకైతే ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 174 రూపీస్ అయితే పడింది అనమాట. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి రెండో బేబీకి కూడా పనికొస్తాయి అనమాట. ఇంకా నేనైతే ఇది తీసుకున్నాను, ఫ్రీడమ్ ఫైటర్స్ ఒకటి తీసుకున్నాను, అలాగే ఫ్లాగ్స్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. అవి కొంచెం తను ఇంకా నేర్చుకోలేకపోతుంది, కాకపోతే దాంట్లో కూడా కొన్ని వచ్చినాయి అనమాట, మొత్తం అయితే రాలేదు. ఇంకా ఇవి కూడా పిల్లలకైతే యూస్ఫుల్, అందుకే నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ వాల్ క్లాక్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ఫినిషింగ్ చూడండి ఇలా ఉందన్నమాట. ప్లాస్టిక్ ఫినిషింగే కానీ ఇది కొంచెం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే మరి కొన్ని పగిలిపోయేలాగా ఉంటాయి కదా, అలా ఏం లేదు, ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. నాకైతే బాగా నచ్చింది. అంటే డీసెంట్గా లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 299 రూపీస్ 300 చేంజో పడిందండి. నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కొన్ని కూడా చాలా రోజులు అయిందనమాట. అయితే ఇది మీషోలో అయితే ఇంకా తక్కువ రేటుగా చూపిస్తుంది. మీరు ట్రై చేయాలి అంటే మీషోలో ట్రై చేయొచ్చు. నేనైతే మాత్రం అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మీషోలో ఉన్నవి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, నేను కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి. హోప్ మీకు అయితే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.